హాయ్ అందరికీ. చూడండి, నూనె పోసి తెలిసిన ఇక కళ్ళెమ్మకి వేస్తా. కళ్ళెమ్మకి వేస్తున్నా. అయ్యో కళ్ళెమ్మకు చూడండి, చిటపట మొత్తం వేస్తుంది మంట. అయ్యో పచ్చిమిరపకాయలు ఇస్తున్నా. పచ్చిమిరపకాయలు ఇవ్వాలి. ఇది చూడండి వేస్తున్నా. ఇది కలుపుతున్నా. చూడండి, మొత్తం నూనె స్టవ్ అంతా నూనె పడ్డదండి చిటపటని. అయ్యో అయ్యో దీన్ని చూడ 5 నిమిషాలు ఒక్కటి చెప్పాలండి. నిజంగా చెప్తున్నా, పని లేకపోతే వేస్టే. ఎండాకాలం మస్తు ఎండ కొడుతుంది, కానీ ఎండ కొడుతుంది, నీడకుంటునో ఇంట్లుంటేనే ఉడకపోతుంది. కూలర్ వేసుకున్న, ఫ్యాన్ వేసుకున్న గాడుపు అస్సలు సరిపోతుంది. అని ఎంతగానో ఎండ కొడుతుంది. నిజంగా చెప్తున్నా, వర్షాలు హైడ్రామోకన అటు అన్నిటికీ కొడుతుందట. హైడ్రాకు మనకు అది పెద్దపల్లి సైడు ఇట్లా కొడుతుందట. మన సైడ్ కన్మేర కంటే ఇటు కన్మేరలో వానే లేదు మొత్తానికి. కానీ ఘోరంగా మంట మండుతుందండి. ఇటు మొత్తం ఘోరంగా మంట మండుతుంది. నిజంగా చెప్తున్న ఫ్రెండ్స్, ఇంట్లో ఉంటే అయితే ఘోరంగా వేడి. ఫ్యాన్ వేసినా కూలర్ వేసుకున్నా సరిపోతుంది. వేడి అంటే మస్తు వేడి వస్తుంది ఇంట్లో. ఇక ఇది ఇప్పుడు ఇది ఇలా రోజు ఇది అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఒక్కసారి. ఇక ఉల్లిగడ్డ ఇట్లా ఇగో ఏగుతుందండి. ఇక చూడండి ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు కూర వండాలి. మళ్ళీ వాషింగ్ మిషన్లో బట్టలు ఉన్నాయి, అవి తీసి ఆరేయాలండి. మా బాబు డ్యూటీకి వెళ్ళిండు, మా ఆయన డ్యూటీకి వెళ్ళిండు. ఇక వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు 10:30కి వస్తారు. వాళ్ళ వంట చేసి పెట్టాలి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇవి చేయాలి, తొందరగా చేయాలి. వంట చేయాలని నైట్ కొంచెం కూర ఉంది. ఇక అన్నీ సరిపోదని ఇక దొండకాయని టమాటా అంటున్నాను. ఏంటి ఫ్రెండ్స్, ఎంతమందికి నస్తుంది ఒకసారి లైక్ చేయండి, సేవ్ చేసుకొని కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. ఇక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్.